రాము అనే పేదవాడు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతను రోజువారీ కూలిగా పని చేసేవాడు. గడిచే రోజంతా కష్టపడినా పూర్తి భోజనం కూడా కుదరకుండా ఉండేది. కాని రాము స్వామి వెంకటేశ్వరుడిపై అపార భక్తి కలిగి ఉండేవాడు. ఒకసారి జీవితంలో అయినా తిరుపతి వెళ్లాలని అతని ఆశ. వర్షాలు వచ్చినా ఎండలు ఉన్నా రోజూ స్వామివారిని ఊహించుకుంటూ ప్రార్థించేవాడు. ఎట్టకేలకు ఒకరోజు తన చిన్న పనులు చేసి కొంత డబ్బు కష్టపడి కూడబెట్టాడు. ఆ డబ్బుతో బస్ టికెట్ తీసుకుని కొంత దూరం నడుచుకుంటూ తిరుపతి చేరాడు. తిరుమల కొండలపై నడుస్తూ పాదయాత్ర చేస్తూ స్వామివారి గుడికి చేరాడు. ఆలయంలో వెంకటేశ్వరుడి దర్శనం పొందినప్పుడు రాము కళ్లలో ఆనందబాష్పాలు వెలుగుతున్నాయి. స్వామీ, నాకు ధనం వద్దు, ఆరోగ్యం, శాంతి మాత్రమే కావాలి అని ప్రార్థించాడు. ఆయన భక్తిని గమనించిన ఒక దేవస్థానం వాలంటీరు అతనికి భోజనం ఇచ్చి అక్కడే ఒక చిన్న ఉద్యోగం కల్పించాడు. రాము ఆశ్చర్యపోయాడు. స్వామివారి దయతో జీవితం మారిపోయింది.